రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సాయంత్రం 4 గంటలకు ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, కోఆర్డినేటర్ కటకం సిటీ ప్రభాకర్ ఎమ్మెల్యే పంతం నానాజీకి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే పంతం నానాజీ, నా కారణంగా మరొకసారి ఇటువంటి తప్పిదం జరగదని చెప్పారు. అందరూ నన్ను అర్థం చేసుకోవాలని, ఇంకా ఉద్యమం చేస్తూ వారు ఎవరైనా ఉంటే వారంతా నా క్షమాపణలు స్వీకరించి మంచి పాలన చేసే అవకాశం నాకు కల్పించాలని సభాముఖంగా ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. ఒక సమస్య పరిష్కరించడానికి వెళ్లి అక్కడ జరిగిన పొరపాటు కారణంగా నేను సమస్యలో చిక్కుకున్నాను. నా వలన జరిగిన తప్పిదానికి నేను చాలా చింతిస్తున్నాను. అందుకే వారు కోరినట్టుగా బహిరంగ క్షమాపణ చెప్పడం జరిగిందని ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. నా కారణంగా కూటమికి చెడ్డ పేరు రాకూడదని జరిగిన పొరపాటును సరిదిద్దుకోవడానికి బహిరంగ క్షమాపణలు చెప్పి నేడు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టానని, అందరూ నన్ను అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. 2 రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటన మీ అందరికీ విదితమే. ఏదో సాయం చేయబోయే ఇద్దరిని అక్కడేదో ఇబ్బంది అవుతుందంటే ఆ ఇబ్బందిని సాల్వ్ చేద్దామని వెళ్ళి అనుకోకుండా నేను ప్రాబ్లంలో ఇరుక్కుని దానివల్ల ఏదో ఆవేశంలో నేనేదో ఒక మాట మాట్లాడడం, ఆ మాట పొరపాటు మాట్లాడడం వల్ల ఆ పొరపాటు నేను వెంటనే గ్రహించి అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరడం జరిగింది. ఆయన కూడా మంచి హృదయంతో దాన్ని స్వీకరించడం జరిగింది. అట్లాగే ప్రిన్సిపాల్ గారు, లోపల ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూడా అక్కడ రావడం జరిగింది. నేనే స్వయంగా కాలేజీకి వెళ్ళి ఒకరిని వెళ్ళి చెప్పడం జరిగింది. అది కొంతమందికి అది సాటిస్ఫై అవ్వలేదు, కొంతమందికి ఏంటంటే బహిరంగంగా చెప్పాలంటే నేను మళ్ళీ బయటకు వచ్చి కూడా బయట కూడా బహిరంగంగా 2-3 సార్లు చెప్పడం జరిగింది. కానీ మా నాయకుడు ఒక పక్కన ఆయన చేయని నేరానికి అత్యాచారం ఎప్పుడైతే చేస్తూ ఉన్నారో అటువంటిప్పుడు నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చిన నాకు ఎమ్మెల్యేని చేసిన నాయకుడికి, పార్టీకి, అలాగే కూటమి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి, ముఖ్యమంత్రి గారికి, వీళ్ళెవరికి కూడా నా ఒక ఎమ్మెల్యే వల్ల చెడ్డ పేరు ఈ కూటమికి రాకూడదు. ఈవేళ డెవలప్మెంట్గా ధ్యేయంగా పెట్టుకుని ఎదరికి వెళ్తున్నటువంటి గవర్నమెంట్ ఈ టైంలో నా వల్ల చెడ్డ పేరు రాకూడదు, యాజిటేషన్లు అవి జరగకూడదు, ఇవన్నీ అవ్వకూడదు అన్నది కూడా ఒకటి ఆలోచించి, ఇంకోటి నేను నిజంగా కూడా పొరపాటు చేశాను. ఒక ప్రజాప్రతినిధిగా నేను అలా మాట్లాడి ఉండవలసింది కూడా కాదు. అది రేపొద్దున ఇంకొకరు కూడా దాన్ని కింద రేపు రాబోయే కాలంలో వార్డు ఎలక్షన్స్ జరుగుతాయి, సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ జరుగుతాయి, అనేక మంది నాయకులు తయారవుతారు. వాళ్ళందరూ నన్ను ఇలాంటి నా మాటలని ఆదర్శంగా తీసుకుంటే ఈ పార్టీ పెట్టిన లక్ష్యమే మారిపోద్ది. అందుకని చెప్పి నేను ఆ విషయంలో నా మాటని వెనక్కి తీసుకుని పొరపాటు క్షమించమని చెప్పాడు. కానీ అందుకని ముందు అది మా కింద స్థాయి నాయకులు కూడా అర్థం చేసుకుంటారని చెప్పి అర్థం చేసుకుంటూ చేసింది. అట్లాగే కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు, ఏంటి ఇలా మాట్లాడి ఒకసారి ఏదో దీక్ష చేస్తే సరిపోద్దా, సారి చెప్పేస్తే సరే, అటువంటి వారు కూడా చెప్తా ఉన్నాను. ఇది మొట్టమొదటిసారి జరిగిన తప్పుగా భావించండి. దీన్ని మరొకసారి రిపీట్ అవ్వనివ్వం. దాన్ని ఖచ్చితంగా మా స్థాయికి తగ్గట్టుగా మేము ప్రవర్తిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈసారికి దీన్ని ఇక్కడితో వదిలేసి మనం ప్రగతి పథంలో ముందుకు వెళ్ళిపోదాం, అభివృద్ధి విషయంలో ముందుకెళ్దాం. ఎందుకంటే 100 రోజులు మంచి అభివృద్ధి ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ అభివృద్ధిని ఇంకా మరింత విధంగా ప్రజల్లో చెప్పి దాన్ని ఇంకా ప్రజల సహకారం తీసుకుని ముందుకెళ్దాం అనుకుంటున్న రోజులు. ఇలాంటి రోజుల్లో ఇలాంటి సంశయాల్లో పడకూడదు అందరూ అని చెప్పి నా ఉద్దేశం. దయచేసి దీని మీద ఇంకా ఎవరైనా ఇబ్బంది ఉంటే పశ్చాత్తాప దీక్ష ఏదైతే రూరల్ నియోజకవర్గ ప్రజలు అందరితో చెప్పి ఇక్కడ కూర్చొని దీక్ష చేశారో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకునే, ఆ దీక్షలో కూడా ఆయన చాలా బాధపడ్డారు. సార్, డాక్టర్ గారు మిమ్మల్ని ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నానాజీ గారు గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లో ఉన్న ఏ రోజు కూడా ఒక ఎస్సీని కానీ, బీసీని కానీ, మైనారిటీని కానీ ఏ రోజు తులసినాడిని మాటలు లేవు. మరి అటువంటి నానాజీ గారు ఎందుకు అవాంఛనీయ సంఘటనగా అలాగే ఇరుక్కోవాల్సి వచ్చిందంటే వెనకాల ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతిపక్ష నాయకులు ఎంత వలపన్ని ఆయన ఉచ్చులోకి దింపారు. అయినా సరే ఆయన చేసిన పొరపాటుని ఎమ్మటనే తేరికిని మరి ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన క్షమాపణ అడగడం, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ, అదే డాక్టర్ వృత్తిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క మెడికల్ ఆఫీసర్కి కూడా ఆయన క్షమాపణ అడిగారు. మరి మేము కూడా దళిత నాయకులుగా మిమ్మల్ని అడుగుతున్నాం సార్, డాక్టర్ గారు చేసింది పొరపాటు ఎవరైనా చేస్తారు, మానవ సహజం. మళ్ళీ ఆయన సరిదిద్దుకున్నారో, సరిదిద్దుకుని మిమ్మల్ని ప్రాయశ్చిత్తంతో పడి మిమ్మల్ని అడిగారు. మరి మేము కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. ఇటువంటి మంచి నాయకుడు
పొరపాటు పడేలాగా చేసిన వాళ్ళని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని, అలాగే నానాజీ గారిని కూడా మీరు కూడా కొంచెం రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం, మీరు కూడా క్షమించి కేసుల పరంగా దీని పరంగా వెళ్లకుండా మీరు ఒక్కసారి పెద్ద మనసు చేసుకుని ఆలోచిస్తారని మేము నడకుదురు గ్రామం నుంచి, అలాగే కరపమండల అంబేద్కర్ యువజన సేవా సంఘం దగ్గర నుంచి కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం సార్. ఒక్కసారి అవకాశం ఇవ్వమని డాక్టర్ గారిని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. అలాగే మీడియా మిత్రులు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం.